చాలామంది అంటే నేను అందరినీ విమర్శిస్తలేను. చాలామంది ఒకప్పుడు ఇంటర్వ్యూ అంటే సబ్జెక్టు బయటికి తీయాలి. ఇప్పుడు ఇంటర్వ్యూ అంటే ఏంటి అంటే ఆ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేటువంటి వ్యక్తి ఎవరినైతే ఇంటర్వ్యూ చేస్తున్నామో ఆ వ్యక్తిని బట్టలు ఇప్పాలి, అండర్వేర్ ఇప్పాలి, చంపేయాలి, అప్పటిదప్పుడు వానికి ఉరి శిక్ష చేయాలి, లేకపోతే 7 సీకులేసి జైలు వేయాలి, వాని బట్టలు ఇప్పాలి. ఇది కాదు కదా. ఒక జ్యోతిష్కుడి దగ్గర కూర్చుంటే జ్యోతిష్యం సంబంధించి చెప్పాలి, ఒక డాక్టర్ దగ్గర కూర్చుంటే డాక్టర్. ఇది ఇంటర్వ్యూ చేసే విధానం. సో అది పోయింది. ఇప్పుడు ఎందుకు వ్యూవర్షిప్. ఒకవేళ నేను ఏమన్నా చెప్పినా కానీ ఏదో ఒక తంబనేలు వేసి జనాల్ని ఆకర్షించడానికి ప్రయత్నం. సో ప్రతి మనిషి తప్పు చేస్తుండు. నేను అనేది ఇంకొకటి, తెలుగు రాష్ట్రంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే పాతివ్రత్యం అనేది ఆడవాళ్ళకే ఉంటుందా, మగవాళ్ళకు ఉండదా? నా ప్రశ్న. ఇద్దరికీ సమానం కదా. ఎస్, ఉంటుంది కదా. సో అలా నమ్మే వ్యక్తి నేను. కానీ తెలుగు రాష్ట్రాలలో పాతివ్రత్యం ఒక్కళ్ళకే ఉంటుంది. ఎవరికి అంటే నీకే ఉంటుంది, అంటే ఎదుటివాడికి ఉంటుంది. మొగాడ తేడా మాట్లాడలా నేను, మొగాడ తేడా మాట్లాడలా. పాతివ్రత్యం అనేది ఎదుటి వ్యక్తికి ఉంటుంది, విమర్శించే హక్కు నాకుంటుంది. నన్ను విమర్శించే హక్కు ఎదుటి వ్యక్తికి లేదు, నా పాతివ్రత్యాన్ని అడిగే హక్కు ఎదుటి వ్యక్తికి లేదు. అంటే నేను ఏం చేసినా నడుస్తుంది అని తెలుగు రాష్ట్రాల్లో జనాల ఫీలింగ్. నేను ఏదైనా చేయొచ్చు, కానీ నువ్వు చేయొద్దు. నువ్వు తప్పు చేయడానికి వీల్లేదు. నేను ఎవరైనా విమర్శించవచ్చు, ఎవరి మీదైనా బట్టకాలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అదే తెలుగు రాష్ట్రాల ప్రజల్లో మీరు నేను కూడా ఉన్నాం కదా. నేను లేను కదా అట్లా. అది కూడా ఒకవేళ ఉన్నా కానీ నాకు వాళ్ళు నేర్పించారు అనుకుంటున్నాను నేను. మనం అంతా ఒకటే అని చెప్తున్నాను. నేనేం శుద్ధపూసను అని చెప్తలేను. నేను అడిగేది ఏంటంటే నేను శుద్ధపూసను కాదు, నన్ను విమర్శించే శుద్ధపూసలు లేరు అని చెప్తున్నా. మరి వాళ్ళ గురించి మీరు ఎందుకు ఒక అడుగు వెనక్కేసి నేను ఇకపైన ఎవరికి పర్సనల్గా చెప్పను? దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని రీజన్స్ ఏముంటాయంటే, హార్దిక్ పాండ్యా ఉన్నాడు. హార్దిక్ పాండ్యాని చాలా విమర్శించినారు. సో ఆయన బౌన్స్ బ్యాక్ అవ్వడానికి టైం సమాధానం చెప్తుంది. సో వేణుస్వామికి ఎందుకు వెనక్కి వెళ్ళాడంటే, వేణుస్వామి ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ స్వీప్ కొట్టేసాడు. ఇక్కడ ఏం లేదు ఇంకా కొట్టడానికి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి 90% జనాలు నన్ను గుర్తిస్తారు తెలుగు రాష్ట్రాల్లో. సో నీ పని ఇక్కడ అయిపోయింది అంటే యు ఆర్ ఎనఫ్, ఇక్కడ వ్యాక్యూమ్ లేదనుకున్నప్పుడు వేరే వ్యాక్యూమ్ క్లియర్ చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. అంతేగాని నా దుకాణం బంద్ చేసినా నేను చెప్పలే. నేను ఏమంటున్నా, బాలీవుడ్కి వెళ్ళి, కన్నడకి వెళ్ళి, తమిళ్కి వెళ్ళి, కేరళకి వెళ్ళి నా జ్యోతిష్యం చెప్పుకుంటా అంటున్నా. సో నాకు చాలా వ్యాక్యూమ్ ఉంది వేరే దగ్గర. సో అక్కడ ఓపెన్ చేస్తారు, ఇక్కడ నుండే చేసుకుంటా. నా దగ్గర నేను ఎవడి దగ్గరికి నేను వెళ్ళను. ఎంత పెద్ద తోపు విఐపి అయినా నా దగ్గరికి రావాల్సిందే, నా దగ్గరికి రావాల్సిందే. వాడు నన్ను నమ్మితే ఆ క్లయింట్ నన్ను నమ్మితే నా దగ్గరికి వస్తాడు. రెండవది, మీ ముఖంగా కెమెరా ముఖంగా చెప్పేది ఏంటంటే, ఫస్ట్ నా కోసము నన్ను విమర్శించడానికి చాలామంది తమ టాలెంట్ ఉపయోగించి నన్ను విమర్శించడానికో, నన్ను ఎక్కడానికో, నన్ను తిట్టడానికో వీడియోలు చేస్తూ ఉన్నారు. అవి చూడండి, ఫస్ట్ ఎంజాయ్ చేయండి. నన్ను తిట్టిన వీడియోలు ఎంజాయ్ చేసి ఒక పెగ్ ఎక్కువ వేసుకొని మీకు నమ్మకం ఉంటేనే నా దగ్గరికి రండి, లేకుంటే నా దగ్గరికి రావద్దు. వేరే జ్యోతిష్కుల దగ్గరికి పోండి, నా దగ్గరికి అస్సలు రావద్దు. వేరే జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళండి. మీకు నా మీద నమ్మకం లేకపోతే, నమ్మకం ఉంటే నా దగ్గర విషయం ఉంది అనుకుంటే నా దగ్గరికి రండి, లేకుంటే నా దగ్గరికి రావద్దు. ఇలా చెప్పగలిగిన దమ్ము ప్రపంచంలో వేణుస్వామికి ఒక్కనికే ఉంది, ఎవ్వరికీ లేదు. ఎంజాయ్ చేయమని చెప్తున్నా. నేను నా ట్రోల్స్ ఎంజాయ్ చేస్తా, నేను నా విమర్శలు ఎంజాయ్ చేస్తా. ఎందుకంటే కలియుగాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న వ్యక్తిగా, మీడియా అంటే ఏంది, మనుషులంటే ఏంది, పార్టీలు అంటే ఏంది, ఫ్యాన్స్ అంటే ఏంది, అన్నిటి మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా నాకు ఒక కమాండింగ్ అనేది నా జీవితంలో వచ్చింది. సో నేను ఎవరిని విమర్శించను అని నేను ఫిక్స్ అయినా. ఎందుకంటే వాళ్ళకు ఉండే పర్సనల్ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకు విమర్శించడానికి 190 కారణాలు ఉంటాయి. నేను విమర్శించను, నేను శత్రువుగా భావించను, నేను కొట్లాడను, నా పని నేను చేసుకుంటూ పోతా. నేను నమ్మేది ఇద్దరిని, కామాఖ్య అమ్మవారిని, వెంకటేశ్వర స్వామిని. ఒకవేళ నేను ఏదైనా శాస్త్ర ప్రామాణికమైనటువంటి తప్పులు చేసినా, నేను శాస్త్రానికి విరుద్ధం చేసినా, హిందూ ధర్మానికి విరుద్ధం చేసినా, ఒకటి నాశనాన్ని నేను కోరుకున్నా, ఆ ఇద్దరు దేవతలు నన్ను సర్వనాశనం చేస్తారు. నా జోలికి వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళనే చూసుకోమని చెప్తున్నా. నేనేం నేను పోయి కొట్లాడ, వాళ్ళనే చూసుకోమని చెప్తా. నేను తప్పు చేస్తే నన్ను నాశనం చేస్తారు. అవతలి వాడు వచ్చి నన్ను ఏదైనా టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకే అప్పచెప్తా. నువ్వు చూసుకో, వాడు మంచోడైతే వదిలిపెట్టు, చెడ్డోడైతే నువ్వే శిక్షించుకో, నాకు సంబంధం లేదని వదిలేస్తా. ఎందుకంటే జ్యోతిష్యాన్ని నమ్మే వ్యక్తిగా, భగవంతుని నమ్మే వ్యక్తిగా ఇంతకంటే నేనేం చేయలేను.